ఏపీ ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ సమర్థంగా లేదా? 3 నెలలుగా ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అవుతూ ఉంటే సమాచారం లేదా? ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన ఫోన్ల ట్యాపింగ్ ఎందుకు పసిగట్టలేకపోయారు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిఘా సంస్థల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటే దీనిపై ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిన నిఘా అధికారులు ఏం చేస్తున్నారు? సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకి ముదురుతోంది. సీఎం చంద్రబాబు సంభాషణగా బయటకు వచ్చిన టేపులపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఏకంగా 120 మంది ఫోన్లు 3 నెలలుగా ట్యాప్ అవుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా గుర్తించింది. అయితే ఇంతకాలంగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అవుతుంటే ఏపీ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫోన్లు ట్యాపింగ్ కు గురైన వారిలో మంత్రులు, కీలక అధికారులు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ కావడానికి నిఘా వ్యవస్థ వైఫల్యమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని పెద్దలు దీన్ని అంతర్గతంగా సీరియస్ గా తీసుకున్నప్పటికీ తమ ప్రభుత్వ నిఘా వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై దృష్టి పెట్టలేదని, తెలంగాణ ప్రభుత్వం మాదిరి తాము వ్యవహరించలేమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ దాని మీద వీళ్ళు బదనాం చేసేటువంటి కార్యక్రమం కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆ ప్రభుత్వం చెప్పుకుంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కన్ఫెషనల్ స్టేట్మెంట్. కన్ఫెషనల్ స్టేట్మెంట్ అయిన తర్వాత దే ఆర్ సపోజ్ టు బి బుక్డ్ అండర్ ది లా అనేటువంటిది మా అభిప్రాయం. నిర్ణయం ఎప్పుడు తీసుకుంటామా, కేసు ఎప్పుడు పెడతామా, ఏ విధంగా చేస్తామా అనేటువంటి వీఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఫ్రమ్ టైమ్ టు టైమ్ వీ డిస్కస్, వీ టేక్ ఎ డెసిషన్. ఈ రోజుకి సంబంధించిన తర్వాత ఈ 2 రిజల్యూషన్స్ 2 లెటర్స్ మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కారణంగా ఏపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఇరుకును పడ్డారు. అదే నిఘా వ్యవస్థ సమర్థంగా పనిచేసినట్లయితే ఇబ్బందులు ఉండేవి కావనే అభిప్రాయం ఏపీ ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. దీంతో మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన 3 నెలలుగా జరుగుతున్న వ్యవహారంపై కనీసం సమాచారం లేకపోవడంపై నిర్ఘాంతపోతున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. ఈ ట్యాపింగ్ లో 120 ఫోన్లు ఉన్నట్టు తేలడంతో ఎటువంటి సమాచారం ఏ స్థాయి వ్యక్తులకది లీక్ అయి ఉంటుందనే ఆందోళనలో ఉన్నారు ప్రభుత్వంలోని ముఖ్యులు. దీనిపై విచారణ ప్రారంభించిన ప్రభుత్వం ప్రాథమిక సమాచారం వచ్చిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇదే జరిగితే పోలీసు శాఖలోని పెద్దలపై చర్యలు తప్పవనే వాదన వినిపిస్తోంది. అటు ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నివాసం సెక్యూరిటీలో మార్పులు చేశారు. రేవంత్ రెడ్డికి బెయిల్ దొరుకుతుందా లేదా అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న అంశం ఇదే. ఓ పక్క కోర్టు ఇప్పటికే రిమాండ్ను ఈ నెల 15 వరకు పొడిగించింది. మరి బెయిల్ పిటిషన్ పై ఎలా స్పందిస్తోంది? తెల్లారితే కూతురి ఎంగేజ్మెంట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కు రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటాడా? చర్లపల్లి జైల్లోనే కాలం వెల్లదీస్తాడా? ఓటుకు నోటు వ్యవహారంలో 4 రోజుల పాటు రేవంత్ ను విచారించిన ఏసీబీ ఆ గడువు ముగియడంతో విచారణ నివేదికను కోర్టుకు సమర్పించింది. పోలీస్ కస్టడీలో మీకేమైనా ఇబ్బందులు తలెత్తాయా అని రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సింహాలను న్యాయమూర్తి ప్రశ్నించారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని, తాగడానికి నీళ్లు, బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. గార్డులు కూర్చున్న చోట పడుకోమని చెప్పారని, డిపార్ట్మెంట్ కు సంబంధం లేని వ్యక్తులు కూడా సిట్ ఆఫీస్కు వచ్చి తమతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని రేవంత్ జడ్జికు ఫిర్యాదు చేశారు. సెబాస్టియన్, ఉదయ్ సింహ కూడా తమకు కలిగిన అసౌకర్యాలను జడ్జికి చెప్పుకున్నారు. కోర్టు వీటిని రికార్డ్ చేసుకుంది. మెజిస్ట్రేట్ గారు వారికి కొన్ని ప్రశ్నలు అడిగారు. అంటే మిమ్మల్ని అక్కడ ఏమన్నా వాళ్ళు బాధ పెట్టారా, ఏమన్నా వేరేగా అంటే హింసించారా, సైంటిఫిక్ మెథడ్స్ ఏమైనా యూజ్ చేశారని మెజిస్ట్రేట్ గారు వాళ్ళని క్వశ్చన్ చేశారు. వాళ్ళు మమ్మల్ని ఏసీబీ అధికారులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ సిట్ ఆఫీస్ లోనే మాకు ప్రాబ్లం అయింది. అక్కడ అంటే మాకు సరైన వాటరు, మినిమం ఫెసిలిటీస్ టేబుల్స్ పైన పడుకోబెట్టారు. టీ 4 times ఒకసారి ఇచ్చారు. అంటే అక్కడ మాకు సరైన మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు సిట్ ఆఫీసర్లో అని చెప్పారు. అక్కడ ఈ నెల 15 వరకు రిమాండ్ కంటిన్యూ అవుతుందని ఏసీబీ కోర్టు తెలిపింది. అదే రోజు వీరిని కోర్టులో హాజరుపరచాలని, అప్పటిదాకా చర్లపల్లి జైల్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు రేవంత్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. రేపు రేవంత్ కూతురు ఎంగేజ్మెంట్ ఉంది.
తన కూతురు ఎంగేజ్మెంట్ ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే రేవంత్ కోర్టును ఆశ్రయించారు. దీంతో రేవంత్ కు బెయిల్ వస్తుందో లేదోనన్న టెన్షన్ నెలకొంది.